ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఎంపీసీ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిఫరెన్స్ గురించి మీకైతే ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే చాలామంది సర్టిఫికేట్ రీఅప్లోడ్ అండ్ అలాగే మనకి పేమెంట్ ఫెయిల్ అయింది, నెక్స్ట్ ఆప్షన్ ఏంటని చాలామంది అడుగుతున్నారన్నమాట. మీకుండి ఈ 4 డౌట్లు అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట, ఇది మనకి నెల్లూరులో అయితే ఉంది. మెయిన్గా మనకి కౌన్సిలింగ్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ కాలేజ్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. మెయిన్గా మనకి దీంట్లో శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కాలేజు అండ్ అలాగే ఉమెన్స్ సంబంధించి సపరేట్ కాలేజు, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ అలాగే సెంటర్ కాలేజ్ అయితే ఉందన్నమాట. ఇలా మనకి 3 విధాలుగా కాలేజ్ అయితే ఉంటాయి. మీరు ఈ కాలేజీని పెట్టుకుంటే మనకి 100% సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మిగతా కాలేజీతో పోల్చుకుంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి, మీకు సీట్ వచ్చేలా చేస్తారు. ఇదే అన్నమాట ఆ కాలేజ్ పేరు అండ్ అలాగే కాలేజ్ కోడ్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. ముఖ్యంగా మన రిజిస్ట్రేషన్ స్టేటస్ ఏ విధంగా ఉంది, మన అప్లికేషన్ వెరిఫికేషన్ అయిందా లేదంటే అవ్వలేదా అని ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మనకి ఫామ్స్ అనే కాలంలో మనకి మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా, నో యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అని అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ ఇది ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మన ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంది కదా, ఈ 2 కరెక్ట్గా ఎంటర్ చేసి సబ్మిట్ అయితే కొట్టాలన్నమాట. సబ్మిట్ అని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చినట్టయితే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ బై కాంపిటెంట్ అథారిటీ అండ్ అలాగే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్. అంటే మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది, మీరు వెబ్ ఆప్షన్ కూడా ఎలిజిబుల్ అయితే అయినట్టు అని ఈ మ్యాటర్ ఒక మెయిన్ ఇన్ఫార్మట చూస్తున్నారు కదా. ఇలా ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ అంటే మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, మీరు వెబ్ ఆప్షన్ కూడా ఎలిజిబుల్ అని అర్థం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఎవరికైతే మనకి ఈ విధంగా వచ్చుంటుందో ఒకసారి మీకైతే చూపిస్తాను. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ అప్లికేషన్ ఇస్ అండర్ వెరిఫికేషన్ అంటే మీది ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదు అని అర్థం. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ విద్యార్థులు చాలామంది అప్లై చేస్తారు కదా, కొన్ని వేల మంది విద్యార్థులు కౌన్సిలింగ్ అయితే అప్లై చేస్తారు, పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళు ఒక్కొక్క డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై చేయాలన్నమాట. హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళు లేదంటే అఫీషియల్స్ వాళ్ళు మొత్తం వెరిఫై చేసి ఓకే అని అనుకుంటే మన అప్లికేషన్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ అందరూ వెరిఫై చేస్తారు కాబట్టి మనకు కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. మీరు మెయిన్గా చేయాల్సింది కొంచెం టైం తీసుకొని గ్యాప్ తర్వాత మన అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా వచ్చింది అని మీరైతే చెక్ చేసుకుంటూ అయితే ఉండాలన్నమాట. అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ అంటే మన అప్లికేషన్ అయితే ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదు అని అర్థం. యాజ్ పర్ వెబ్ ఆప్షన్ యాజ్ పర్ షెడ్యూల్ అంటే మనకి ఏంటంటే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది అని అర్థం. అప్లికేషన్ అండర్ వెరిఫికేషన్ వస్తే చాలామంది కంగారు పడుతున్నారు. మీరు ఏం కంగారు పడకండి, మీకు తొందరలో వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. కాకపోతే మీరు స్టేటస్ అయితే వెరిఫై అయితే చేసుకుంటూ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే మీరు మెసేజ్ రూపంలో మనకి ఒక ఫామ్ అయితే రీఅప్లోడ్ చేయమని ఈ విధంగా అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. మనకి ఫామ్స్ అనే కాలంలో ఇక్కడ చూస్తున్నారు కదా, సర్టిఫికేట్ రీఅప్లోడ్, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మన హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమన్నారో ఆ సర్టిఫికేట్ మనం క్లియర్గా అప్లోడ్ అయితే చేయాలి. మన ఇచ్చిన నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది, అది కూడా ఎంటర్ చేసి మనం ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలో అదైతే క్లియర్గా అప్లోడ్ అయితే చేయండి అన్నమాట. పైనుంచి కింద వరకు వాళ్ళకి క్లియర్గా విజిబుల్ అయ్యేలాగా పెట్టండి, సరిపోతుందన్నమాట. వాళ్ళైతే తీసుకుంటారు. అండ్ అలాగే చాలామంది పేమెంట్ అయితే ఫెయిల్ అయింది అని అడుగుతున్నారన్నమాట. పేమెంట్ ఫెయిల్ అవుతే మీకు వితిన్ 7 వర్కింగ్ డేస్లో మీరు దేని నుంచి అయితే పేమెంట్ చేస్తారో దానికైతే రీఫండ్ అయితే కావడం జరుగుతుంది. అంతలోపు మళ్ళీ పేమెంట్ చేయాలా వద్దని చాలామంది సందేహం అయితే పడుతున్నారన్నమాట. మీరు అంతలోపు మళ్ళీ ఇంకో పేమెంట్ అయితే చేయాలి. మీకు మళ్ళీ వచ్చేంతలోపు ఆ రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే ఉండవు కదా, మళ్ళీ మీరు నష్టపోతారు, సీట్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉండదన్నమాట. కాబట్టి మీకు ఒకసారి పేమెంట్ ఫెయిల్ అవుతే 7 వర్కింగ్ డేస్లో మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్కి లేదంటే దేని నుంచి కట్టారో దానికైతే రీఫండ్ అయితే కావడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు మళ్ళీ ఇంకో పేమెంట్ అయితే క్లియర్గా చేయండి, కొంచెం మెల్లిగానే చేయండి అన్నమాట.